నా పేరు వచ్చిందండి. వచ్చిందండి. మీ పేరు చాలాసేపు అయింది, ఇంత లేట్ ఏంటండి? నేను చాలా దూరం నుంచి రావాలండి. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫెయిల్డ్ అయిపోయింది మేడం. ఉమానంద శిశువులు కథ విన్నావా? విన్నాను మేడం. అది 2011 ఏప్రిల్ 2. నాకేం గుర్తుందా? చెల్లింటి ఎక్కడి నుంచి ఉంది? ఏ చెల్లి ఎక్కడి నుంచి ఉన్నావు? అర్జెంట్గా 20,000 కావాలని నాన్నకు ఆపరేషన్ ఉంది. ఇప్పుడు 20,000 అంటే ఎక్కడి నుంచి తెలిసింది? నాకు తెలిసిన ఒక సీట్ ఉన్నాడు, వాడి దగ్గర తీసుకెళ్తాను. ఎంతకు వచ్చినారు పనులన్నీ? సార్ ఇది చూడండి, ఇంతవరకు వచ్చింది. మంచిగా సరే. యాక్చువల్గా ఇంజనీరింగ్ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం స్విమ్మింగ్ పూల్కి బాత్రూంలో వాటర్కి ఇది కనెక్టివిటీ కుదరట్లేదు సార్. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్కి బాత్రూమ్కి చాలా డిస్టెన్స్ ఉంది. బాత్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్కి రావాలి, వాటర్ కనెక్టివిటీ ఉండాలి, ప్లస్ బ్యాక్ నుంచి జంప్ అవ్వడానికి అవ్వట్లేదు. సో ఇంకో 1 రోజుల్లో కంప్లీట్ చేస్తాం సార్. 2 డేస్లో అన్నీ క్లియర్ అయిపోవాలి, అర్థమైందా? ఇది ఇలా కాదు, ఇలాగ నేను చెప్తాను. టోటల్ ప్లానింగ్ అంతా డిఫరెంట్ వచ్చేసింది. ఎప్పుడు స్టాప్ ఉంది పక్కన ఉండాలి. ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్కి వచ్చి స్విమ్మింగ్ పూల్ నుంచి మనం ఎప్పుడు వెనక్కి వెళ్తాం కదా బాత్రూమ్కి. బాత్రూమ్ నుంచి తీసుకుంటే ఇక్కడ వస్తుంది, ఇందులో నుంచి వెనక్కి జంప్ అయిపోవడం. అదే ప్లానింగ్ అంట. అన్న నమస్తే అన్న. రే ఏంట్రా ఇలా వచ్చావే? కొంచెం డబ్బులు అవసరంగా వచ్చిందన్న, అందుకే వచ్చాను. ఏంట్రా ఒకప్పుడు ఇచ్చినా ఇంకివ్వలేదు, ఎట్లా మళ్ళీ ఇచ్చేది? నాకు కాదన్న, మా చెల్లికి. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయాలంటన్నా. ఓకే తీసుకురా. ఇల్లు రా చెల్లి. ఏమ్మా ఎంత కావాలి? 20,000 అండి. ఎన్ని నెలలో ఇచ్చేస్తావా డబ్బులు మొత్తం? టోటల్ మానే 1,20,000 అయింది. ఇచ్చావా? సరే సరే, లేకపోతే ఇల్లు కబ్జా చేసేస్తాను. తర్వాత ఇష్టం తీసుకో. డబ్బులు ఇప్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. చెల్లి నువ్వు నడుస్తూ ఉండు, ఒక 5 నిమిషాలు పక్కెళ్ళి వస్తాను. హలో అన్న, మీకు ఇవ్వాల్సిన 20,000 తెచ్చిస్తానన్న, మీరు రెడీగా ఉండండి. ఏమేం చెల్లి బాధగా ఉన్నావు? నువ్వు ఇప్పించిన డబ్బులు ఎవడో దుబ్బేశాడని. అన్న ఒక బిస్కెట్ ప్యాకెట్. డస్ట్బిన్ ఉందిగా. వామ్మో, డస్ట్బిన్లో ఇంత డబ్బు ఉందేంటి? ఫీజు కట్టుకోవడానికి దేవుడు నాకు ఇలా సాయం చేశాడంటావా? 20,000 ఉన్నాయో లేదో లెక్క పెట్టి చూద్దాం.